హాయ్ అండి అందరికీ. ముఖ్యంగా ఈ వీడియో దేనికోసం అంటే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ అలా సెక్టర్లో మంది కొంచెం గవర్నమెంట్ వైపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రైవేట్ పరంగానే మొగ్గు చూపి వాటిలోనే స్థిరపడిపోయే స్టూడెంట్ తమ్ముళ్ళందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే మనకి రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. లైక్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, తెలంగాణలో అయితే టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవి కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తాయి. ఆ రిక్రూట్మెంట్ బాధ్యత అంతా కూడా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో అయితే, తెలంగాణలో అయితే టీజీపీఎస్సీ తీసుకుంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటారు. కానీ ఇక్కడికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొంతమందికి అవగాహన ఉంటుంది, లేదని నేను అనడం లేదు. కానీ ఇదే తరహాలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంతమంది ఇప్పటికీ కూడా కొద్దిగా అవగాహన లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు అది. మనకి ఏదైతే ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి రిక్రూట్మెంట్స్ ఎలా చేస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొన్ని రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో క్లరికల్ పోస్ట్ కానించి ఆఫీస్ సబార్డినేట్ కానించి ఆఫీస్ సబార్డినేట్ ఎంటీఎస్ అంటారు, అది మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వాటి నుంచి కొంచెం ఆఫీసర్ స్థాయిలో ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్ బాధ్యత అంతా కూడా ఎస్ఎస్సి భర్తీ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ముందే ప్రకటిస్తుంది. ఆ క్యాలెండర్ ప్రకారం మనకంటే జాబ్ క్యాలెండర్ అంటే ఎలక్షన్ ముందు మనకి వదలగొడతారు మన సీఎంలు అందరూ. తర్వాత ఏముండదు, మన తుది క్యాలెండర్ అయిపోతుంది మనకంతా. అది మనం చూస్తున్నాం. ఇప్పటికే కూడా ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. ఎప్పటికీ ఒక నోటిఫికేషన్ కానీ నిరుద్యోగులకి ఏది ఒక రిలీజ్ చేయడం కానీ అందరిని అలా ఏడిపిస్తుండడం తప్ప, అటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఇదిగో జాబ్ క్యాలెండర్ అంటున్నారు, ఇలా చూపిస్తున్నారు, అరచేతులు అంతరిక్షం చూపిస్తున్నారు తప్ప ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఏది కూడా ఏం చేసేది ఎక్కడా పరిష్కారం లేదు. కానీ ఈ తరహాలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఏంటంటే క్యాలెండర్ ప్రకారం, లైక్ రైల్వేలో కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. కానీ వీటికి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పేది ఏంటంటే 25,784 కానిస్టేబుల్ పోస్టులతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అసలు ఏంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏంటన్నది అంటే పెద్దగా మాట్లాడకుండా దాని గురించి మనం ఒక 2 hours 3 hours కూడా పట్టినా కూడా ఉంటుంది. సింపుల్గా నేను షార్ట్గా 2-3-5 minutes మీకు చెప్తాను. ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏంటంటే ఇందులో ఒక రకరకాల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారు. బిఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, తర్వాత సిఐఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్ఎఫ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి కానీ, ఐటీబీపీ కానీ. దీన్ని ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు. అంటే అక్కడికి మన స్టేట్ పోలీస్కి వాళ్ళకి శాలరీస్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు చేసుకునే ఆపరేషన్ వాళ్ళ డ్యూటీస్ అన్నీ కూడా వేరే ఉంటాయి. కానీ ఏంటంటే ఇందులో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మనం ఏంటి బార్డర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అంటే నేపాల్ బార్డర్స్ కానీ మనకి ఇండియా ఇది కూడా బార్డర్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో ఈ స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ అయిన కానిస్టేబుల్ అక్కడ డ్యూటీస్ చేస్తారనమాట. సెయిలు, గెయిలు, కోల్ ఇండియా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఉదాహరణకి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ వీటి దగ్గర సెక్యూరిటీ ఫోర్సెస్గా వీళ్ళని వాడుకుంటాం. ఇక వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ఎక్కడన్నా పిఎంస్ దగ్గర అది తక్కువ పోస్టులు ఉంటాయి అనమాట. ఒక 50,000 1,00,000 పోస్టులు తీస్తే అవి నెంబర్ 2 digitsలోనే ఉంటాయి. 20-30 పోస్టులు ఉంటాయి. ఎందుకంటే సెక్రటరీలు తక్కువ ఉంటాయి కాబట్టి సెంట్రల్ సెక్రటరీలో పనిచేయాల్సి ఉంటుంది ఎస్ఎస్ఎఫ్. వీటికి ఏంటంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 100 marks ఉంటుంది. ఇది రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ స్టడీస్ మీద ఒక 100 marks ఉంటుంది. ఈ 100 marksలో మనకి ఏంటంటే ప్రిలిమ్స్ ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది. 2 ప్రిలిమ్స్ మెయిన్స్ ఏమి ఉండవు. ఈ ఒక ఎగ్జామే జరుగుతుంది. అప్లై చేయండి అందరూ కూడా. ఎందుకంటే మనం ఏదో ప్రైవేట్ సెక్టర్లో సెలెక్ట్ అయిపోతాం, ఏదంటే ఏదో అదృష్టం వల్ల మనకు అవ్వచ్చు. అంటే మనం ప్రయత్నిస్తే జరగదంటే ఏముండదు. కాబట్టి దీనికి ఏజ్ లిమిట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు 23 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అది రిజర్వేషన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. జనరల్ కేటగిరీకి 23 years ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చి 5 years ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. 28 years వరకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్ అయితే 26 వరకు అప్లై చేసుకోవచ్చు.
వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఏమవుతుందంటే ప్రధానంగా ఉండేది ఏంటంటే ఎగ్జామినేషన్ క్వాలిఫై ఎవరైతే అయిపోయిన తర్వాత కటాఫ్ పెట్టక ముందే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని 5 కిలోమీటర్ రన్నింగ్ రేస్ అని ఉంటుంది. 24 కిలోమీటర్స్ పరిగెట్టాలి మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్స్ ఉంటుంది, 8 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది ప్రతి క్యాండిడేట్ కూడా. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత రకరకాల వేరియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఆర్పిఎఫ్ అప్లై చేసుకుంటే 2 బెటాలియన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణలో ఉన్నాయి 2 కూడా. చంద్రయాన్ ఒకటి ఉంది, తర్వాత ఇంకొక బెటాలియన్ కూడా అకింపేట దగ్గర ఇంకో బెటాలియన్ ఇంకోటి ఉంది. ఆ 2 బెటాలియన్స్లోనే జరుగుతాయి రన్నింగ్. ఒకవేళ సిఎస్ఎఫ్ అప్లై చేసుకుంటే సిఎస్ఎఫ్ కానీ మనం సెలెక్ట్ అయినట్టయితే ఎగ్జామ్లో అక్కడ రన్నింగ్ పెట్టేది వైజాగ్ స్టీల్పేటలో జరుగుతుంది. ఎక్కడ లాంగ్ ఏం కాదు. ఇవంతా ప్రాసెస్ కూడా 6 monthsలో మనకంతా కంప్లీట్ అయిపోతుంది, 6 to 1 year లోపు. కానీ దానికంటే ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. దానికి నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోచింగ్స్ ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలన్నా ప్రతి కోర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. 500 నుంచి 3000 ఇన్స్టిట్యూట్ బట్టి ఉంది. ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ రాదు కాదనుకుంటే మనం ఏమీ చేయలేము. ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ కూడా ఒకవేళ ఏదైనా ఉంటే అవకాశం ఉంటే మీకు ఎవరైనా కోచ్లు అవైలబుల్ ఉంటే కోచ్ ద్వారా చేసుకోండి, లేదా ఇండివిజువల్గా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా పర్లేదు. 5 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ అనేది 24 minutesలో కంప్లీట్ చేయాలంటుంది. దానికి మెరిట్ ఇవన్నీ మార్క్స్ అనేవి ఉండవు, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. తర్వాత హైట్ అది చూస్తారు. హైట్ చూసి రన్నింగ్ పంపిస్తారు. 1 centimeters రన్నింగ్ హైట్. ఒకవేళ మీరు హైట్ సెలెక్ట్ చేయకుండా రన్నింగ్ పడితే 5 kilometers అంతా రన్నింగ్ అయిపోతుంది, హైట్లో పోలేదంటే అది కుదరేది కాదు. అది గవర్నమెంట్ కూడా ముందు ఏం చేస్తారంటే ఈ బెటాలియన్స్లో ఉన్న వాళ్ళు మనకి ముందు హైట్ చూస్తారు. 170 centimeters హైట్ చూసాక 5 kilometers రన్నింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. దానికంటే ముందు మనం చేయాల్సిందంటే ఎగ్జామ్లో క్వాలిఫై ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఏం చేస్తామంటే 1 by 1 ఇచ్చుకుంటాం. అది సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ రిజర్వ్ ఫోర్స్, ఎస్ఎస్ఎఫ్, లేకపోతే ఎస్ఎస్బి అని, ఐటీబీపీ అనేది మనం పోస్ట్ ప్రిఫరెన్స్ చేసుకుని ఉంటాము. దాని గురించి కూడా మరొక వీడియో చేస్తాను. అంటే ఇంత సింపుల్గా అయిపోయేది కాదు. మొట్టమొదటి ఏంటంటే అప్లై చేయండి. ఉన్నారు 23 ఏళ్ళతోటి మనం ఆ పని చేసుకుని దీని క్వాలిఫికేషన్ వచ్చి 10th class మాత్రమే. తెలుగు, ఇంగ్లీషు ఇంకా ఎన్ని వగైరా మీనింగ్స్ అయితే భారత ప్రభుత్వం జాతీయ భాషలన్నీ గుర్తించిన అన్ని భాషలు కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. మనకి ఏపీ తెలంగాణకి సంబంధించి గతంలో అయితే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉండేది. తర్వాత ఎస్ఎస్సి కూడా మనకు అవకాశం ఇచ్చింది, తెలుగులోనే రాసుకునే పరీక్ష అవకాశం కూడా కల్పించింది. సాలరీస్ పరంగా చూసుకుంటే బెస్ట్ సాలరీస్ ఉంటాయి. 23,1700 బేసిక్ సాలరీ నుంచి 69,000 వరకు ఈ కానిస్టేబుల్ కింద ఉంటుంది. ఇంకా ప్రమోషన్స్ కూడా వస్తాయి. వాళ్ళ డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది. మీరు అప్లై చేయడం మర్చిపోవద్దు. ఏది తెలీదు కాదు అనుకుంటే కాదు, అప్లై చేయండి. ఏదైనా సలహాలు సజ్జన నా నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. అది రన్నింగ్ విషయంలో కానీ, లేదంటే మీరు హైట్ విషయంలో కానీ, ఎలా అప్లై చేయాలి ఏంటన్నది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ఉంటాయి. జాబ్ ఎలర్ట్లో చూస్తే మన డైరెక్ట్ లింక్ ఉంటుంది. అప్లై ఆన్లైన్ కొట్టేస్తే అక్కడ ఫోటో ఒకటి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఒక వాళ్ళే మళ్ళీ మెయిల్స్, మొబైల్ రూపంలో ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వెబ్సైట్ చెక్ చేసుకుంటే ఎగ్జామ్ పెట్టేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఇంటర్నేషనల్ కూడా మనకి ఎంత అదృష్టం అంటే ఇదివరకు ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసినట్టు ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళో విజయవాడలో ఎక్కడ రాసుకుంటాం. మనకి లోకల్లోనే మన కాకినాడలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఆఫ్లైన్ కాదు, ఓఎంఆర్ సీట్ బేస్డ్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. అది టీసీఎస్ ఐఓఎన్ సెంటర్లు ఉంటాయి, డిజిటల్ జోన్లు. వాళ్ళు కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అంతా కూడా మన కంప్యూటర్లోనే డిస్ప్లే అవుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ అంతా కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదండి, ఓఎంఆర్ సీట్స్ కాదు, కంప్యూటర్ మీద ఎగ్జామ్ చేసుకోవాలి. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు. టీసీఎస్ఎల్ కండక్ట్ చేసినప్పుడు అన్నీ మనకు చెప్తారు. అది పెద్ద ప్రాబ్లం లేదు. ఆన్లైన్ అన్నంత మాత్రాన్ని ఏం లేదు. మనకు అందులో కంప్యూటర్లో కొట్టేసి చేసేది ఏమన్నా, జస్ట్ మనం మౌస్ లేదా కీబోర్డ్ అలాగా వాడుకుంటాము. దాని క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ అందరూ ఇంట్రెస్ట్ ఇస్తారో ఇబ్బంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయండి. అప్లై చేసి బాగా చదివి మంచి మార్కులు వస్తాయి ఆటోమేటిక్గా. అంటే మనకి పోస్టులు ఎన్నో లక్షల పోస్టులు ఏం అవసరం లేదు. మనం అనుకుంటే మనం కావాల్సింది ఒకటే పోస్ట్. లక్షలు ఉండవు కదా. అరాకొర ఉన్నాయి, 500 అక్కడ ఉన్నాయి, 1000 అక్కడ ఉన్నాయి. అంటే లాస్ట్ 2 years 3 years బ్యాక్ కూడా ఏమైందంటే లక్షల్లోనే భర్తీ చేసింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ విషయంలో చాలా మెచ్చుకోదగ్గ విషయం. కొన్ని లక్షల్లోనే రిక్రూట్మెంట్ చేశారు. అంటే ఒక కానిస్టేబుల్ తరహా పోస్టులో లక్షల్లో భర్తీ చేయడం అన్నది అది మోడీ గారికి చెల్లింది. 2 times రిక్రూట్మెంట్ వస్తే 60,000 ఒకసారి చేశారు.
తర్వాత మళ్ళీ 1,00,000 లాస్ట్ ఇయర్ ఒక 1,00,000 నియర్లీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈసారి నోటిఫికేషన్లో సిఐఎస్ఎఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. 13,000 చిల్లర ఉన్నాయి. 13,000 చిల్లర ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా బాగుంటుంది, కానీ కొంచెం ఎక్కువ మార్క్స్ రావడం బట్టి డివైడ్ చేస్తారు. అది సిఎస్ఎఫ్ ఇవ్వాలా, సిఆర్పిఎఫ్ ఇవ్వాలా, బిఎస్ఎఫ్ ఇవ్వాలా, ఐటీబీపీ ఇవ్వాలా, ఆర్మీ రిజర్వ్ గార్డు, ఏఆర్ రైఫుల్, అస్సాం రైఫుల్స్ ఇవ్వాలా, లేదంటే ఎస్ఎస్ఎఫ్ సెక్రటరీ సెక్యూరిటీ పోస్ట్ అనమాట. అవి తక్కువ ఉంటాయి పోస్టులు. ఈ ఎక్కువైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి వాళ్ళు వీటిలో సెలెక్ట్ అవుతారు ఎస్ఎస్ఎఫ్. మిగతా రిమైనింగ్ బిఎస్ఎఫ్ అంటే కొద్దిగా ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ వేరియేషన్లో కటాప్ తగ్గట్టు ఉంటే ఇది అవుతాయి. మోస్ట్లీ ఏంటంటే మనకి మెయిన్ రన్నింగ్ ఇంపార్టెంట్. అక్కడ రన్నింగే ఉంటుంది. రన్నింగ్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు సిఆర్పిఎఫ్ నామ్స్ ఉంటాయి, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ ఉంటాయి. దీనికి దానికి ఉంటాయి. కానీ ఏంటంటే ముందు ఫస్ట్ ఏంటంటే మన డేట్ క్లోజ్ అవ్వక ముందే కొద్దిగా ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి 0 ఫీజు అండి, 0 ఫీజు. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్కి ఉంటుంది 1000 నుంచి 500 లేదంటే 800 అని ఉంటాయి. అది ఒకసారి మీరు ఆన్లైన్ వెబ్సైట్లో చూసుకోండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 23 ఏళ్ళ నుంచి ఎవరైతే 28 మధ్యన ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఏదైనా సలహా కావాలంటే బెస్ట్ బుక్స్ పరంగా ఏంటి, ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటి, జనరల్ అవేర్నెస్, ఇండియన్ హిస్టరీ ఏంటి, ఇండియన్ పాలిటీ ఏంటి, ఇండియన్ ఎకానమీ ఏంటి, జాగ్రఫీ ఏంటి, వీళ్ళకి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏమో నేను అన్ని లిస్ట్ ఒకసారి పీడిఎఫ్లో పంపిస్తాను. అంటే ఈ వీడియో ఇంతవరకు చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీనికోసం చేయబోయే మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. కొద్దిగా మనకి దీనికి అవకాశం ఉన్నంత వరకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ అలవాటు పడకుండా అన్ని చేయగలుగుతారు. హైట్ ఉంటుంది, వాడికి తగ్గట్టు అన్ని పర్సనాలిటీ ఉంటాయి, చేయగలుగుతాడు. కానీ దీనికి ఈ విషయాన్ని కొంచెం అప్లై చేసుకుంటే బై లక్ ఏదైనా అయ్యిందంటే మాకు కొంచెం ఒక 3 months 4 months మనం కష్టపడితే అయిపోతుంది. ఎగ్జామ్ అది టఫ్ ఏం కాదు. 10th స్టాండర్డ్లో ఉంటే క్వశ్చన్స్ ఉంటాయి. 10th స్టాండర్డ్స్లో డైలీ కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. హిందూ పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ దాన్ని ఒక నోట్స్ కింద ప్రిపేర్ చేసుకుంటే ఏ ఈవెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అధ్యక్షుడు వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చారు, ఇండియాలో ఏ ఒప్పందాలు చేసుకున్నాడు, ఏ రోజున వచ్చాడు, ఏంటి ఎన్ని రోజులు ఇక్కడ స్టే చేస్తారు, ఏంటి అసలు వీళ్ళు జరిగిన మధ్యన ఎంఓఈలు ఏమున్నాయి, ఇవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఏదైనా కేరళలో దిత్వ తుఫాన్ లాంటివి వచ్చింది, వాటికి పెట్టిన ఆపరేషన్స్ పేర్లు ఏంటి, అసలు మన ఇండియాలో వాటికి ఆపరేషన్ పరంగా ఏ ఆపరేషన్ పేరు పెట్టి సహాయం చేసి మనకి కేరళలో ఉన్నప్పుడు. కేరళలోనూ తుఫాను ఎఫెక్ట్ ఉంది, తర్వాత శ్రీలంకలో కూడా ఏదో దిత్వ తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఇలాంటి వాటికి మనం ఏ ఆపరేషన్ పెట్టి సహాయ సహకారాలు అందించాము. తర్వాత మోడీ గారుతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఏం అన్యూలు చేసుకున్నారు, ఎన్ని రకాల ఒప్పందాలు, ఇవి కరెంట్ ఈవెంట్స్ తో అన్ని రన్నింగ్ అవుతూ ఉంటాయి. దేశ ప్రధాన అధ్యక్షులు కాబట్టి వీళ్ళ మధ్య జరిగిన కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఇలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ముందైతే అప్లై చేయండి. ఎంతో రాలేదు. ఇప్పుడు స్టేట్లో నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఒక అరాకొరకి మన వయసు పెన్షన్ కూడా వచ్చినా కూడా నోటిఫికేషన్ ఇస్తలేదు, మనకు నమ్మకం. కానీ అలాంటిది రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్ ఇస్తుంది, డేట్స్ కూడా ఇస్తుంది. అలాంటి డేట్లు మేము కండక్ట్ చేస్తాము, హాల్ టికెట్ ఈ రోజు రిలీజ్ అవుతుంది, మీకు ఈవెంట్స్ ఈ రోజులో పెడతాము, మెడికల్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఇప్పుడు అన్ని కూడా స్టాఫ్స్ క్యాలెండర్ వైజే మనకు అంత క్లియర్ కట్గా ఉంటుంది. ఒక నోటిఫికేషన్ గురించి 1 yearలో మనం ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేసుకుంటే 1 yearలో మన దిశ నిర్దేశం అంతా కూడా వెళ్ళిపోద్ది. ఈ స్టేట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే పనే లేదు మనకు అసలు. దీనికంటే ఎగ్జాక్ట్ ఎక్కువ శాలరీస్ ఉంటాయి, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. స్టేట్ కంటే సెంట్రల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కోర్సెస్లో మనం జాయిన్ అవుతే స్టార్టింగ్ శాలరీ 23,000. ఇప్పుడు ప్రజెంట్ జాయిన్ అయ్యి ఒక 2-3 yearsలోనే 45-50 దాకా మనకి శాలరీ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఆ బుక్స్ పరంగా కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి కానీ చెప్తాను. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, అప్లై చేయండి. మంచి పోస్టులు, మన ఫ్యామిలీ అంతా సెట్ అవుద్ది. మన వెనకాల ఇంకో 10 మంది బతికేటట్టు అవకాశం కూడా ఉండేటువంటి మంచి కోర్స్ ఇది. మన ఏజ్ ఉంది, అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ అప్లై చేయడం. చదవండి. మీకు ఎక్కడ వెళ్ళిపో బుక్స్ కొనుక్కుని పర్లేదు. ఈరోజు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకు అల్లమున్నది. నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లు ఏంటంటే యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా సెర్చ్ చేసుకోవచ్చు. అక్కడే ప్లే స్టోర్లోనే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక యాప్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడం, ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ కటాప్స్ అనాలిసిస్ చేసేకుండా ఈ కటాప్స్ అనాలిసిస్ చేసుకుంటా ఉండి అన్ని చదువుకుంటా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా మనకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. మనం ఈసారి సక్సెస్ అవ్వాలని ఏం లేదు, సక్సెస్ అవుతాము. ఇది ప్రిపేర్ అవుతుండే కానీ ఏదో ఒక నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇది SSC మనకి ఏదో మిస్ అయింది, కానీ ఒక